Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. My name is Sairam Sampatrao. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. వై సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఆర్ ఇంప్రాక్టికల్ అండ్ కాంప్లికేటెడ్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ రిలవెంట్ టు జిఎస్ పేపర్ 2 ఆఫ్ అవర్ ఎగ్జామినేషన్, పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. So the debate of simultaneous elections or one nation, one election paradigm has lately been in news for many reasons. చాలా కారణాలుగా simultaneous elections గత కొన్ని వారాలుగా న్యూస్లో ఉండడం అనేది జరిగింది. సో త్రూ దిస్ పర్టికులర్ కాంప్రహెన్సివ్ సెషన్ simultaneous elections గురించి మనం పూర్తి స్థాయిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ దిస్ simultaneous elections, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ simultaneous elections, arguments in favor of simultaneous elections, arguments against simultaneous elections, ఆల్ దీస్ థింగ్స్ని పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా అటెన్షన్ పేజెస్ వినాలి. మరి మన సెషన్ స్టార్ట్ చేసే ముందు ఐ జస్ట్ వాంట్ యు ఆస్క్ సంథింగ్. మన క్లాసెస్ మీకు నస్తున్నట్టయితే ఆన్ డైలీ బేసిస్ మనం అప్లోడ్ చేసుకుంటున్నటువంటి ఆల్ ద క్లాసెస్, ఆల్ ద సెషన్స్ మీకు నస్తున్నట్టయితే వై కాంట్ యూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే దిస్ పర్టికులర్ టాపిక్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. రైట్, ద ఇయర్ 2014 మార్క్ ద ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ ఇండియా అకార్డింగ్ టు ఎన్డీఏ అండ్ ఇట్స్ allies లెడ్ బై బీజేపీ. భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి పార్టీలన్నీ ఏం చెప్తాయంటే 2014లో ఎప్పుడైతే ఎన్డీఏ అధికారంలోకి రావడం అనేది జరిగిందో విత్ నరేంద్ర మోడీ యాజ్ ప్రైమ్ మినిస్టర్, ఓ నవభారతానికి నాంది పలికింది అని చెప్పి వాళ్ళు చెప్తారు. అండ్ ద వెరీ ఇయర్ 2014 నుంచే రెటారిక్ నేమ్డ్ వన్ నేషన్ అనేటటువంటిది పాపులరైజ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, దట్ సింప్లీ మీన్ వన్ ఇండియా గ్రేట్ ఇండియా. వన్ నేషన్ వన్ ట్యాక్స్, ఆ రూపేనా జిఎస్టీని 2017లో తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. వన్ నేషన్ వన్ మార్కెట్ పేరుతో ఈనామ్, ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం అనేటువంటిది జరిగింది. వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ తీసుకురావడం అనేది జరిగింది. వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్ తీసుకురావడం అనేది జరిగింది. వన్ నేషన్ వన్ గ్యాస్ గ్రిడ్ తీసుకురావడం అనేది జరిగింది. అండ్ నౌ ద బీజేపీ లెడ్ ఎన్డీఏ గవర్నమెంట్ ప్లానింగ్ టు రోల్ అవుట్ సంథింగ్ కాల్డ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆర్ హ్యావింగ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ బోత్ ఎట్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్. భారత పార్లమెంటుకు మరియు స్టేట్ లెజిస్లేచర్ కలిపి ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు కండక్ట్ చేయాలి అనేటటువంటి కాన్సెప్టే మనం సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఆర్ జమిలీ ఎలక్షన్స్ అని కూడా అంటారు, ఆర్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్గా కూడా మనం చెప్పొచ్చు. అట్ ప్రెజెంట్ భారత లోక్సభ యొక్క వింటర్ సెషన్, శీతాకాల సమావేశాలు అనేటటువంటివి జరుగుతున్నాయి. సో మరి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటటువంటిది మెటీరియలైజ్ అవ్వాలి అంటే భారత పార్లమెంటు ఆమోదించాల్సినటువంటి రెండు ముఖ్యమైనటువంటి చట్టాలని, ఒకటి 129th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఆఫ్ 2024, సెకండ్ ద యూనియన్ టెరిటరీస్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2024 ఏవైతే ఉంటాయో ఈ రెండింటిని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి ద ఇంక్యూంబెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచన చేస్తూ ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా క్యాబినెట్ ఈ రకమైనటువంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ ఏదైతే ఉందో దానికి ఆమోదం తెలపడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఆల్ సెట్ టు introduce those bills in the parliament. మరి ఈ కాంటెక్స్లో ద ఆథర్ ఫ్రమ్ అవర్ హిందూ సమ్ అండర్లయింగ్ ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అకార్డింగ్ టు హిమ్, నాట్ మీ, అకార్డింగ్ టు హిమ్ దీస్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఆర్ ఇంప్రాక్టికల్ అండ్ కాంప్లికేటెడ్గా చెప్పడం అనేది జరిగింది. అండ్ హీ ఆల్సో యాడెడ్ దట్ these simultaneous elections are the concept of one nation one election may threaten the very foundations of federalism as well as democracy which are part of the basic structure of our constitution. భారతదేశ రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగంగా ఉన్నటువంటి సమాఖ్య వ్యవస్థ మరియు ప్రజాస్వామ్య విధి విధానాలు ఏవైతే ఉంటాయో పునాదులను కూలదోసే అవకాశం ఉంది త్రూ ది సైమల్టేనియస్ ఎలక్షన్స్ అని చెప్పి మనకి ఈ ఆర్టికల్లో చెప్తా ఉన్నారమ్మా. మరి ఈ కాంటెక్స్లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇజ్ ఇట్ ఓన్లీ ఎన్డీఏ లెడ్ బై భారతీయ జనతా పార్టీ ఈజ్ పుషింగ్ టువర్డ్స్ సైమల్టేనియస్ ఎలక్షన్స్? ఒకవేళ అదే అయితే ఎందుకు భారతీయ జనతా పార్టీ ఆర్ ఎన్డీఏ పెర్సే ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ని కోరుకుంటా ఉన్నారు? సైమల్టేనియస్ ఎలక్షన్స్ కావాలి అనేటటువంటి ఆర్గ్యుమెంట్కి వాళ్ళు ఇస్తున్నటువంటి జస్టిఫికేషన్ ఏంటి? ఎందుకు కావాలంటున్నారు? అది కూడా మనం ఒక నిమిషం మాట్లాడాలి.
And see, if you ask me to answer the first question, that only the NDA led by BJP is pushing towards simultaneous elections, లేకపోతే సెంట్రలైజేషన్ అంటే కాదు. బోత్ ద కాంగ్రెస్ అండ్ బీజేపీ ఆర్ క్లాజెట్ సెంట్రలైజర్స్ అమ్మ. దే ఆల్వేస్ పుష్డ్ ఫర్ సెంట్రలైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్, కాంగ్రెస్ ఇనిషియల్ టైమ్స్లో హైకమాండ్ ట్రెడిషన్ ఏదైతే ఉందో ఫాలో అవ్వడం అనేది జరిగింది. వేరియస్ స్టేట్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్పకుండా హైకమాండ్ మాట వినేవాళ్ళు. ఓన్లీ నేషనల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఫోకస్తోనే పొలిటికల్ ఎక్సర్సైజ్ అనేటటువంటిది ఆ సమయంలో జరిపేవాళ్ళు. అండ్ ఈవెన్ ద బీజేపీ బోత్ వర్ క్లాజెట్ సెంట్రలైజర్స్ అండ్ రిలక్టెంట్ ఫెడరలిస్ట్. ఫెడరలిజం అండ్ ద పవర్ షేరింగ్ విత్ ద స్టేట్స్ ఏదైతే ఉందో దానికి ఎప్పుడు వ్యతిరేకంగానే ఉండడం అనేది జరిగేది. వెన్ దేవర్ ఇన్ పవర్, బోత్ వాంటెడ్ టు ఎంటర్ ఆర్ ఇంటర్వీన్ ఇన్ ద స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద స్టేట్స్. రాష్ట్రాల యొక్క స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లోకి వాళ్ళు ఎంటర్ అయ్యే ప్రయత్నం చేశారు. నో, ఎట్ సమ్ స్టేట్స్ ఏవైతే ఉంటాయి, రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయి, ముఖ్యంగా 1970s to 1985 ఆ మధ్యలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయి వాటిని ప్రెసిడెంట్ రూల్ ఉపయోగించి కూలదోసే ప్రయత్నం కూడా చేయడం అనేది జరిగింది. రైట్, దే బోత్ జస్టిఫై సెంట్రలైజేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఆర్థిక అభివృద్ధి రావాలి అంటే కేంద్రీకృత పాలన అనేటువంటిది భారతదేశంలో అవసరం అని చెప్పి, నేషనల్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ సాధ్యపడాలి అంటే సెంట్రలైజేషన్ అనేటువంటిది ఇంపార్టెంట్ అని చెప్పి బోత్ బీజేపీ అండ్ కాంగ్రెస్ చెప్పినప్పటికీ, బీజేపీ కాకపోతే ఎథ్నిక్, రిలీజియస్ అండ్ కల్చరల్ డైమెన్షన్ మీద కాస్త ఎక్కువగా ఆధారపడుతుంది. వాటిని ఉపయోగించుకొని దిస్ ఎథ్నిక్ ఆర్ రిలీజియస్ ఆర్ కల్చరల్ డైమెన్షన్స్ ఏవైతే ఉంటాయి వాటిని మీన్స్గా చేసుకొని సెంట్రలైజేషన్ ఏదైతే ఉందో అది అచీవ్ చేసే ప్రయత్నం చేస్తుంది. అందుకే ద ఫస్ట్ ఎవర్ పార్ట్ ఆఫ్ ద రెటోరిక్ దట్ ఈస్ వన్ నేషన్ ఏంటి, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. రైట్ ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు పవర్ నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి ఇంపార్టెంట్ స్లోగాన్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. మనందరూ ఒక్కటిగా ఉంటే మాత్రమే ఇండియా గ్రేట్ గా మారుతుంది అనేటువంటి ఒక రిటోరిక్ తో ఆయన ముందుకు రావడం అనేది జరిగింది. ఎన్డీఏ అండ్ భారతీయ జనతా పార్టీ ఆల్వేస్ రిలై ఆన్ దీస్ ద ఎథనిక్ ఆర్ రిలీజియస్ ఆర్ కల్చరల్ డైమెన్షన్ ఆల్వేస్. రైట్, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ది సైమల్టేనియస్ ఎలక్షన్స్ గురించి కాంప్రహెన్సివ్గా పూర్తి స్థాయిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఆథర్స్ ఏం చెప్తున్నారు ఈ ఎడిటోరియల్లో, ఈ ఆర్టికల్లో మాట్లాడదాం. అండ్ దాంతోపాటు బియాండ్ ద ఎడిటోరియల్ కూడా వెళ్ళి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటే వాటిని మనం డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి, మీకు చాలా చక్కగా దిస్ పర్టికులర్ టాపిక్ అర్థమవుతుంది. So now let us try to answer this fundamental question. What exactly is the meaning of this concept, one nation, one election or simultaneous elections? As the name suggests, it refers to holding simultaneous elections for both Lok Sabha and state legislative assemblies and local bodies across India. భారతదేశ వ్యాప్తంగా ఒకేసారి లోక్సభకి, రాష్ట్రాల విధాన సభలకు అండ్ లోకల్ బాడీస్, పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ కలిపి ఒకేసారి ఎన్నికలు జరపడాన్ని సైమల్టేనియస్ ఎలక్షన్స్ లేదా వన్ నేషన్ వన్ ఎలక్షన్గా చెప్పడం అనేది జరుగుతుంది. వాట్ ఎగ్జాక్ట్లీ వాజ్ ద ఇంటెండెడ్ ఆబ్జెక్టివ్ behind this concept of one nation one election? To streamline the election process, the entire election process ఏదైతే ఉందో దాన్ని ఒకేసారి జరపడం ద్వారా irrespective of a region ఎలక్షన్ ప్రాసెస్ మొత్తాన్ని మనం ఏం చేస్తున్నాం, స్ట్రీమ్లైన్ చేస్తున్నాం, సిస్టమైజ్ చేస్తున్నాం, ఆర్గనైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ ఫర్దర్ టు రెడ్యూస్ కాస్ట్. యాజ్ యూ ఆల్రెడీ నో దట్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా ఆర్ ఎ కాస్ట్ ఇంటెన్సివ్ ఎక్సర్సైజ్, ఇజంట్ ఇట్? సో ఒకేసారి ఎన్నికలు జరపడం ద్వారా ఎకనామికల్ బర్డెన్ ఆర్ కాస్ట్ ఏవైతే ఉంటాయో తగ్గుతాయి ఫర్ బోత్ గవర్నమెంట్స్, బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. అండ్ దాంతోపాటుగా పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉంటాయో వాటికి పడేటటువంటి కాస్ట్ కూడా తగ్గుతాయి. అండ్ ఇంప్రూవ్ గవర్నెన్స్ స్టెబిలిటీ. అండ్ దాంతోపాటు పాలసీ పెరాలిసిస్ లాంటిది జరగకుండా గవర్నెన్స్ అనేటటువంటిది బెటర్ అవుతుంది. ఎందుకు? కంటిన్యూస్గా ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ టెన్యూర్ మనం తీసుకుంటే, ఒక ఉదాహరణకి మచ్చుక్కి చెప్తున్నాను చూడండి. 2023 డిసెంబర్లో తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అనేటటువంటిది వచ్చింది. 2024 మేకు వచ్చేటప్పటికి మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ అనేటువంటి జరిగినాయి. సో కాంగ్రెస్ గవర్నమెంట్, కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది దేని మీద దృష్టి సారించాలి? తెలంగాణకు అప్పటి వరకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ డెట్ బర్డెన్ కానీ, డెమోగ్రఫిక్ క్రంచ్ కానీ, సర్వీస్ సెక్టర్ క్రంచ్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానీ, రోలింగ్ అవుట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ గురించి కానీ వాటి మీద ఫోకస్ చేయాలి. కానీ మేలో మళ్ళీ వెంటనే పార్లమెంట్కి ఎలక్షన్స్ ఉండడం వల్ల వీళ్ళు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి? తప్పకుండా మార్చి నుంచి ఎన్నికల కోసం ప్రిపేర్ అవ్వాలి గవర్నమెంట్. సో గవర్నమెంట్ యొక్క పనేంటి? ఎన్నిక కాబడినటువంటి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పీపుల్ యొక్క వెల్ బీయింగ్ కోసం పాలసీస్ అనేటటువంటివి చేయాలి. పీపుల్ యొక్క వెల్ బీయింగ్ కోసం డిఫరెంట్ ఇనిషియేటివ్స్ రోల్అవుట్ చేయాలి. అది కాకుండా మళ్ళీ ఎలక్షన్స్ మీద వీళ్ళు ఫోకస్ చేయాల్సి వస్తుంది, పొలిటికల్ ఎక్సర్సైజెస్ మీద వీళ్ళు ఫోకస్ చేయాల్సి వస్తుంది. దానివల్ల హూ విల్ బి అట్ ద డిసడ్వాంటేజ్? అల్టిమేట్లీ ద పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తారు కదా. సో గవర్నెన్స్ స్టెబిలిటీ సాధ్యపడాలన్నా సైమల్టేనియస్ ఎలక్షన్స్ అవసరం అనే విధంగా
ప్రస్తుత బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ ఆలోచనతో ముందుకు వస్తుంది. ఇఫ్ లుక్ అట్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, 1967 వరకు మనం చూస్తే పార్లమెంట్కి, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి, రాష్ట్రాల విధానసభలకి ఒకేసారి ఎన్నికలు జరగడం అనేది జరిగింది. కానీ తర్వాత మొదలైనటువంటి పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఏదైతే ఉందో, ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఇష్టానుసారం యథేచ్ఛగా ప్రెసిడెంట్ రూల్ ఏదైతే ఉందో దాన్ని ఇంపోజ్ చేయడం, వేరే స్టేట్స్లో డెమోక్రటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూలదోసేసి వాళ్ళ పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం, పొలిటికల్ ఇంట్రెస్ట్ కోసం రాష్ట్రపతి పాలన ఏదైతే ఉందో అది విధించడం, దానిలో భాగంగా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ని అకస్మాత్తుగా డిజాల్వ్ చేయడం, అండ్ అదే సమయంలో వేర్వేరు రాష్ట్రాల్లో రీజనల్ పార్టీస్, ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉంటాయో ఆవిర్భవించడం, సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ విధి విధానాలకు వ్యతిరేకంగా రీజనల్ ఆస్పిరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం వీళ్ళు వాయిస్ రైజ్ చేయడం, వీటన్నిటి కారణంగా ఏం చేశారు, డెమోక్రటికల్గా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబడినటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయి వాటిని కూలదోసే ప్రయత్నం చేశారు. దాని కారణంగా 1967 వరకు ఒకేసారి జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క సైకిల్ ఏదైతే ఉందో డిస్రప్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. పార్లమెంట్కి ఒకసారి ఎన్నికలు జరిగితే వేరే రాష్ట్రాలకు వేరే సార్లు ఎన్నికలు జరగడం ఏదైతే ఉందో అది మొదలవ్వడం అనేది జరిగింది. అండ్ దిస్ పర్టికులర్ ట్రెడిషన్ కంటిన్యూ టిల్ 1994. 1994లో సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది, దట్ ఈస్ ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. దిస్ ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏదైతే ఉందో దానిలో భాగంగా సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, ద డెసిషన్ టు డిజాల్వ్ అసెంబ్లీస్ అండ్ ద డెసిషన్ టు ఇంపోజ్ ప్రెసిడెంట్ రూల్ అనేటటువంటిది ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూగా చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే రాష్ట్రపతి పాలన నిర్ణయం ఏదైతే ఉందో అది న్యాయ సమీక్షకు లోబడి ఉంటుంది. ఎలా పడితే అలాగా మీరు ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేస్తామంటే కుదరదని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం అనేది జరిగింది. దాని తర్వాత కొంతమేరకు స్టేట్ గవర్నమెంట్స్ అనేటటువంటివి స్టెబిలైజ్ అయినాయి. బట్ 2014లో ఎప్పుడైతే బీజేపీ లెడ్ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి రావడం అనేది జరిగిందో సెంట్రలైజేషన్ వైపు అడుగులు పెట్టడం మొదలైంది. ఆ క్రమేణా ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆర్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేటువంటి తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉందమ్మా. బేసిక్ కాన్సెప్ట్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో నౌ వాట్ ఆర్ సమ్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్? ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ కాస్ట్ ఎఫిషియన్సీగా చాలా మంది చెప్తున్నారు. చాలాసార్లు ఫ్రీక్వెంట్గా ఎలక్షన్స్, ఒకసారి పార్లమెంట్కి, తర్వాత మళ్ళీ ఒక స్టేట్ గవర్నమెంట్కి, ఇంకొకసారి ఇంకో స్టేట్ గవర్నమెంట్కి, తర్వాత మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్కి, ఇలా ఫ్రీక్వెంట్గా ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే ఇది మ్యాసివ్ ఎక్స్పెండిచర్కి దారి తీస్తుంది ఆన్ ఎలక్షన్ మిషనరీ. సెక్యూరిటీ ఫోర్సెస్ని ఎక్కువగా ఇంపోజ్ చేయాలి, 10 సార్లు ఇంపోజ్ చేయాల్సి వస్తుంది. సెక్యూరిటీ ఫోర్సెస్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్, ఇజంట్ ఇట్? అండ్ దాంతోపాటు మెయింటైన్ నేషనల్ సెక్యూరిటీ, ఇజంట్ ఇట్? కానీ దాన్ని పక్కన పెట్టి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఎలక్షన్ బందోబస్తు ఏవైతే ఉన్నాయో వాటిలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. సో ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ ర్యాపిడ్ చేంజ్ ఇన్ జియో పాలిటిక్స్, ప్రపంచ రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతున్నాయో తెలియని పరిస్థితుల్లో మనం నేషనల్ బోర్డర్స్ని కాపాడుకుంటామా, లేదా ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి 10 సార్లు ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ని డిప్లాయ్ చేస్తామా? కరెక్టే కదా. సో అది చెప్తా ఉన్నారు. అండ్ గవర్నమెంట్ రిసోర్సెస్ యాజ్ వెల్. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్, రెవెన్యూ అఫీషియల్స్ వీళ్ళందరినీ ఎలక్షన్ డ్యూటీకి వేస్తారు. మామూలుగా టీచర్స్కి ఇయర్ ఎండ్లో సిలబస్ కంప్లీషన్ ఇది అనేటటువంటిది ఉండొచ్చు, ప్రెజర్ అనేటటువంటిది ఉండొచ్చు. కానీ వాళ్ళు ఇన్నెవిటబుల్గా కండక్ట్ చేయాల్సినటువంటి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల అది అల్టిమేట్లీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంట్రెస్ట్కి భంగం వాటిల్లడం అనేటటువంటి జరుగుతుంది. వాళ్ళ మీద స్ట్రెయిన్ పడడం అనేటటువంటి జరుగుతుంది. సిలబస్లు కంప్లీట్ అవుతాయా? అవ్వడం అనేటటువంటి జరగదు. సో సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో ఫినాన్షియల్ స్ట్రెయిన్ ఏదైతే ఉందో దాంతోపాటు బెటర్ రిసోర్స్ మేనేజ్మెంట్కి కూడా దారి తీయడం అనేటటువంటి జరుగుతుందని చెప్పి చాలామంది చెప్తున్నారు. గవర్నెన్స్ డిస్రప్షన్ యాజ్ వెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్స్ అనేటటువంటివి కండక్ట్ చేసిన ప్రతిసారి కోడ్ ఆఫ్ కండక్ట్, ఎలక్షన్ కోడ్ అనేటటువంటిది ఇస్తారు. ఎలక్షన్ కోడ్ ఇచ్చినటువంటి సమయంలో ద ఇన్క్యూమెంట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎలక్షన్ కమిషన్ జారీ చేసినటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని తప్పకుండా పాటించాల్సి ఉంటుంది, తప్పకుండా వాటిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లు వేయడం కానీ, లేకపోతే ఏదైనా స్కీమ్స్ అనౌన్స్ చేయడం కానీ కుదరదు. దానివల్ల ఏం జరుగుతుంది, మళ్ళీ ప్రజల మీద ఆ భారం పడడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2023 డిసెంబర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. నెక్స్ట్ 2024 ఈ సంవత్సరం మేలో పార్లమెంటరీ ఎలక్షన్స్ అనేటటువంటివి జరిపారు. కాబట్టి ఏం చేశారు, కోడ్ ఆఫ్ కండక్ట్ 4 రోజుల ముందు అలా వస్తుంది. కాబట్టి సో ఒకవేళ గవర్నమెంట్ ఒక రోడ్డు వేయాలనుకుంది అనుకోండి, లేకపోతే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ చేపట్టాలనుకుంది అనుకోండి, చేయనటువంటి పరిస్థితి, చేపట్టలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రైట్, దానివల్ల గవర్నెన్స్ ఏదైతే డిస్టర్బ్ అవుతుంది. రెడ్యూసెస్ అడ్మినిస్ట్రేటివ్ బర్డెన్ ఆన్ బ్యూరోక్రసీ అండ్ సెక్యూరిటీ ఏజెన్సీస్. చెప్పాను కదా, ద బ్యూరోక్రాట్స్, గవర్నమెంట్ అఫీషియల్స్, టీచర్స్, రెవెన్యూ ఆఫీసర్స్ వీళ్ళ మీద ఎక్సెసివ్ బర్డెన్ అనేటువంటిది పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అండ్ దాంతోపాటు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఎవరైతే ఉంటారో అండ్ ఎస్డిఎంస్ ఎవరైతే ఉంటారో శానిటేషను, పెన్షను, ఇంకా ఏదైనా రీజనల్ ఇష్యూస్ మీద ఫోకస్ చేయకుండా ప్రతిసారి ఎలక్షన్స్ మీద ఫోకస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అండ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఆల్సో ఇన్ష్యూర్ పొలిటికల్ స్టెబిలిటీ. ఫిక్స్డ్ ఎలక్షన్ సైకిల్స్ అనేటటువంటి ఉండడం వల్ల
బోత్ అట్ ద స్టేట్ లెవెల్ అండ్ ద నేషనల్ లెవెల్స్ గవర్నమెంట్స్ అనేటటువంటి స్టేబుల్గా ఉంటాయి. 10 సార్లు కూలిపోవడం అనేటటువంటి జరగదు. అంతేనా? రాష్ట్రాల యొక్క టెన్యూర్ ఏదైతే ఉందో దాని మధ్యలో రాష్ట్ర ప్రభుత్వాలని కూలదోసేటటువంటి ట్రెడిషన్ తంతు ఏదైతే ఉందో దానికి ఎండ్ కార్డు పడ్డమైనటువంటి జరుగుతుంది. ఓన్లీ ఎక్స్ట్రీమ్ అండ్ వాలటైల్ సిచ్యువేషన్స్లోనే, నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్ వచ్చేటటువంటి సమయంలోనే, ఆ సమయంలోనే ప్రెసిడెంట్ రూల్ లాంటివి ఇంపోజ్ చేయబడతాయి. కానీ ఊరికే ప్రభుత్వాలు కూలదోసేటటువంటి తంతు ఏదైతే ఉందో దానికి ఎండ్ కార్డు పడుతుంది. వాటర్ ఫ్యాటిక్ ఆర్ ఎలక్టోరల్ ఫ్యాటిక్గా చెప్తాం. రెగ్యులర్గా ఎలక్షన్స్ ఎప్పటికప్పుడు కండక్ట్ అవ్వడం వల్ల వాటర్ ఎగ్జాస్ట్ అయిపోవడం అనేటువంటిది జరుగుతుంది. వాటర్లు లైన్లో నిల్చిన ఓట్లు అన్నిసార్లు వేయగలుగుతారా? వేయడం అనేటువంటిది జరగదు. సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఏం చేస్తాయి? దే విల్ ఎలిమినేట్ దిస్ ఇన్కన్సిస్టెంట్ వాటర్ ఎంగేజ్మెంట్. ఒకసారి ఎలక్షన్ జరిగినప్పుడు ఎక్కువ మంది వాటర్స్ టర్న్ అవుట్ అవ్వడం, ఇంకోసారి తక్కువ మంది అవ్వడం, ఇలాంటి ప్రాబ్లం అనేటటువంటిది ఉండదు. అండ్ ఇంప్రూవ్డ్ పాలసీ ఫోకస్ యాజ్ వెల్. గవర్నమెంట్ లాంగ్ టర్మ్ పాలసీస్ మీద దృష్టి పెట్టచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ పెర్పెచువల్ ఇన్ ఎలక్షన్ మోడ్. నేను చెప్పాను ఇందాక, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినటువంటి 3 నెలలకి పార్లమెంటరీ ఎలక్షన్ హీట్ అనేటటువంటిది స్టార్ట్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది? ఇన్ ఆర్డర్ టు విన్ దీస్ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా విన్ అవ్వడానికి, ఎక్కువ సీట్లు అనేటువంటి సంపాదించుకోవడానికి వాళ్ళ ఫోకస్ అంతా పొలిటికల్ ఎక్సైజ్ మీద పడతారు రాదర్ దెన్ గవర్నెన్స్, ఇజంట్ ఇట్? సో అది కూడా కన్సర్న్ కాబట్టి సైమల్టేనియస్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం వల్ల ఈ ఛాలెంజెస్ కూడా ఇదై గవర్నెన్స్ అనేటటువంటి స్ట్రీమ్ లైన్ అవుతుంది. పాలసీ పెరాలసిస్ లాంటివి ఎలిమినేట్ కాబడతాయి. పాలసీ ఫోకస్ అనేటటువంటిది ఇంప్రూవ్ అవ్వడం అనేటువంటి జరుగుతుందమ్మా. సో నౌ లెట్ us look at some arguments against this one nation one election concept. జాగ్రత్తగా వినండి. ఫస్ట్, కాన్స్టిట్యూషన్ అండ్ లీగల్ ఛాలెంజెస్. మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 83 క్లాజ్ 2 లోక్సభ యొక్క టెన్యూర్ ఏదైతే ఉందో దాన్ని ఫిక్స్ చేస్తే, 172 క్లాజ్ 1 స్టేట్ అసెంబ్లీస్ యొక్క టెన్యూర్ని 5 yearsగా ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో సైమల్టేనియస్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలంటే లోక్సభని డిజాల్వ్ చేయాల్సి వస్తుంది, అండ్ చాలా రాష్ట్రాల యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీస్ని కూడా డిజాల్వ్ చేయాల్సి వస్తుంది. అలా చేయడానికి రిక్వైర్డ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, రాజ్యాంగ సవరణ అనేటువంటి చేయాల్సి వస్తుందా లేదా? తప్పకుండా చేయాలి. ఒకవేళ ఇవన్నీ చేసి సైమల్టేనియస్ ఎలక్షన్స్ మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ 2027 నుంచి బోత్ లోక్సభకి అండ్ దాంతోపాటు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి, లోకల్ బాడీస్కి అన్నిటికీ ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి నిర్ణయించారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళలో మళ్ళీ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఏదైనా వచ్చిందనుకోండి, వచ్చి 2028లో కేరళలో గవర్నమెంట్ కూలదోయాల్సి వచ్చినప్పుడు, పరిస్థితి వచ్చినప్పుడు, మరి తర్వాత వే ఫార్వర్డ్ ఏంటి? మీకు అర్థమైందా? కేరళలో ఒక ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇట్ విల్ కాంప్లికేట్ ద యూనిఫార్మిటీ ఆఫ్ టర్మ్స్ బిట్వీన్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అండ్ ద లోక్సభ, రైట్? ఇది రికరెంట్గా మారుతూ ఉండబోయేటువంటి, అందుకే ఇంప్రాక్టికల్ అని చెప్పి మనకు ఆథర్ చెప్తున్నారు. అండ్ ద నెక్స్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఛాలెంజ్, కన్సర్న్స్ విత్ రెస్పెక్ట్ టు ఫెడరలిజం ఇన్ ఇండియా. Though the word federalism never explicitly mentioned in the constitution, by looking at various provisions of the constitution we can simply say that India is a federal nation. That simply means powers were shared between both center and states. కానీ సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరగడం వల్ల ఏం జరుగుతుంది అంటే, నేషనల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో దే మే డామినేట్ ఎలక్టోరల్ నెరేటివ్స్ అండ్ దే ఈవెన్చువల్లీ సైడ్ లైన్ ఆర్ డైల్యూట్ రీజనల్ కన్సర్న్స్గా చెప్పడం అనేది జరుగుతుంది. లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్ చూద్దాం. మనకి 2 types ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ కనిపించవచ్చు. సెంటర్లో ఏ పార్టీ అనేటటువంటి అధికారంలో ఉందో, రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలో ఉన్నటువంటి సినారియో మనం గమనిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు రాష్ట్రాలే, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ అలియన్స్ ఉంది, సేమ్ సెంటర్లో కూడా ఎన్డీఏ అధికారంలో ఉంది, అవునా? ఇంకొక సినారియో ఏంటి అంటే, రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలో ఉంది, సెంటర్లో వేరే పార్టీ అధికారంలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణ తీసుకుందాం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, వేరే సెంటర్లో ఎన్డీఏ బీజేపీ ద రైవల్ అధికారంలో ఉండమనేటటువంటి జరిగింది. సో ఇప్పుడు సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరిగాయి అనుకోండి. ఫస్ట్ నేను తెలంగాణ ఎగ్జాంపుల్ కింద తీసుకొని చెప్తాను చూడండి. ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రానికి కొన్ని రీజనల్ ఆస్పిరేషన్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటి పెడితే రాష్ట్రంలో యూత్కి ఎంప్లాయ్మెంట్ అనేటువంటి దొరుకుతుంది, తద్వారా స్టేట్ యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ సాధ్యపడుతుంది అనుకోండి. అండ్ అదానీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ప్లేయర్ హూ కెన్ ఇన్వెస్ట్ ఆర్ హూ కెన్ కమ్ అప్ విత్ సిగ్నిఫికెంట్ ఫండ్స్ టు ఇన్వెస్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనుకోండి. కానీ పైన ఉన్నటువంటి కాంగ్రెస్ హైకమాండ్ అదాని యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటివి మీరు తీసుకోకూడదు అని చెప్పింది అనుకోండి. కాంగ్రెస్ గవర్నమెంట్ అనేటటువంటి తీసుకుంటుందా? సో దట్ ఎవరికి ఇంపాక్ట్ అవుతుంది? ద పీపుల్ ఆఫ్ తెలంగాణ విల్ బి అట్ డిసడ్వాంటేజ్, అవునా? సో ఒకేసారి ఎన్నికలు జరిగినప్పుడు, సో పార్లమెంట్కి అండ్ దాంతోపాటు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి ఎన్నికలు జరిగినప్పుడు ఒకరు అదానీ పేరు చెప్పి బీజేపీని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొకరు రాష్ట్రంలో అదానీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఆకర్షిస్తూ ఉంటారు. చెల్లుతుందా? చెల్లదు. సో కాంగ్రెస్ హైకమాండ్ ఏం చెప్తుంది తెలంగాణ వాళ్ళకి, తెలంగాణ గవర్నమెంట్కి, రేవంత్ రెడ్డి అండ్ కో వాళ్ళకి ఏం చెప్పడం అనేటువంటి జరుగుతుంది? నో, నెవర్ యాక్సెప్ట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ అదానీ అనే విధంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దానివల్ల తెలంగాణ పీపుల్ డిసడ్వాంటేజ్లో ఉండే అవకాశం ఉంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, బోత్ సెంటర్లో వీళ్ళ అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో వీళ్ళ అధికారంలో ఉన్నారు, ఎన్డీఏ కోయిలేషన్ అధికారంలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ యొక్క డిమాండ్ స్పెషల్ స్టేటస్ అనుకోండి, ప్రత్యేక హోదా అనుకోండి. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్డీఏ కోయిలేషన్, దట్ ఈస్ టీడీపీ ఆర్ జనసేన, వీళ్ళందరూ కలిపి బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే దాన్ని క్వశ్చన్ చేయగలరా, దాన్ని ప్రశ్నించగలరా? ప్రశ్నించలేదు. ఆర్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దానికోసం కొన్ని ఫండ్స్ కావాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది నిర్ణయించుకుంది అనుకోండి. నిజంగా సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు గట్టిగా అడగగలరా? గట్టిగా అడగలేదు. సెంటర్ ఏదిస్తే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరీ ముఖ్యంగా ఎలక్షన్స్ టైంలో దీస్ పార్టీస్ ఒకరినొకరు క్రిటిసైజ్ చేసుకుంటారు, ఒకరి యొక్క లూప్ హోల్స్ ఇంకొకరు ఎత్తి చూపుతారు. సో మరి సైమల్టేనియస్ ఎలక్షన్ సెంటర్ అండ్ స్టేట్స్లో ఒకేసారి ఎన్నికలు జరిగినప్పుడు స్టేట్స్ సెంటర్ని గట్టిగా క్వశ్చన్ చేయగలవా? క్వశ్చన్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ క్వశ్చన్ చేస్తే అది పొలిటికల్ సూసైడ్ అవ్వడం అనేది జరుగుతుంది, రైట్? సో ఆ రకంగా మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే రీజనల్ కన్సర్న్స్ అండ్ రీజనల్ ఆస్పిరేషన్స్ ఏవైతే ఉంటాయో అవి డైల్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది, అవి అండర్మైన్ అయ్యే అవకాశం ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్స్ వాటి యొక్క వాయిసెస్ ఏవైతే ఉంటాయో వాటిని కోల్పోయే అవకాశం ఉంటుంది. తద్వారా అటానమీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుందని చెప్పి కొంతమంది క్రిటిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. అండ్ దిస్ రిజిడ్ ఎలక్షన్ టైమ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని ఇంపోజ్ చేయడం వల్ల స్టేట్స్ డెమోక్రటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్స్, ప్రజలు లైన్లో నిలబడి ఓటు వేసి గెలిపించినటువంటి ప్రభుత్వాలు ప్రీమెచ్యూర్లీ అంటే టెన్యూర్ పూర్తవ్వకుండానే డిజాల్వ్ అయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే పీపుల్ ఏం చెప్పారు, మేము ఓటేస్తున్నాం, నెక్స్ట్ 5 years నువ్వు రూల్ చేయా అని చెప్తున్నారు కదా. సో పీపుల్ యొక్క మ్యాండేట్కి వ్యతిరేకంగా గవర్నమెంట్స్ అనేటటువంటివి డిజాల్వ్ అయ్యాయి అనుకోండి, అది డెమోక్రసీని అప్హోల్డ్ చేసినట్ట, అండర్మైన్ చేసినట్ట? తప్పకుండా అండర్మైన్ చేసినట్టు. క్లారిటీ వస్తుందా? అందరికీ అర్థమవుతుందా? నెక్స్ట్ చూడండి అమ్మా. అండ్ నెక్స్ట్ పొలిటికల్ స్టెబిలిటీ రిస్క్స్ అనేటటువంటివి కూడా ఉన్నాయి. నేను ఆల్రెడీ మీకు చెప్పడం అనేది జరిగింది. గవర్నమెంట్స్ ఒకవేళ మధ్యలో కూలిపోతే, కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్ అయిందనో, నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోతే మళ్ళీ ఫ్రెష్ ఎలక్షన్స్ అనేటటువంటివి కండక్ట్ చేయడం కుదరదు. ఎందుకు? సైమల్టేనియస్ ఎలక్షన్ సైకిల్ అనేటటువంటిది బ్రేక్ అవుతుంది కాబట్టి. దానివల్ల ప్రెసిడెంట్ రూల్ ఏదైతే ఉందో అది ఫ్రీక్వెంట్గా ఇంపోజ్ అవ్వబడే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. రాష్ట్రపతి పాలన ఏదైతే ఉందో అది ఇంపోజ్ చేస్తే డెమోక్రటికల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అండర్మైన్ అయ్యే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా రాష్ట్రాల్లో. అండ్ లాజిస్టికల్ కాంప్లెక్సిటీ యాజ్ వెల్. లోక్సభకి, అసెంబ్లీస్కి, లోకల్ బాడీస్కి అన్నింటికీ ఒకేసారి ఎలక్షన్స్ కండక్ట్ చేయడం వల్ల ఎక్సర్సైజ్ కావాల్సినటువంటి రిసోర్సెస్ ఆర్ మ్యాన్ పవర్ మనం ఎన్షూర్ చేయగలం. ఎలక్షన్ స్టాఫ్ కానీ, సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ కుదరదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? పోలింగ్ స్టేషన్స్, ఈవీఎంస్, వీవీప్యాట్స్ ఇలాంటివన్నీ ఉన్నాయా? లేనటువంటి పరిస్థితి, రైట్? సో లాజిస్టికల్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ కాంప్లెక్సిటీ కూడా ఇష్యూస్ కూడా ఒక కారణంగా మనం చెప్పొచ్చు. అండ్ వాటర్ బిహేవియర్ మీద కూడా ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుంది. సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల అటెన్షన్ మొత్తం నేషనల్ ఇష్యూస్ మీద ఎక్కువగా ఉంటుంది, నేషనల్ లీడర్స్ మీద ఎక్కువగా ఉంటుంది, కానీ లోకల్ గవర్నెన్స్, ప్రియారిటీస్, పీపుల్ యొక్క ఆస్పిరేషన్స్ ఏవైతే ఉంటాయో నెగ్లెక్ట్ కాబడ్డం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా వాటర్స్ ఇన్ ఇండియా ఆల్మోస్ట్ 76% ఆఫ్ వాటర్స్ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంపీకి, ఎమ్మెల్యేకి తేడా తెలియనటువంటి పరిస్థితి, పొలిటికల్ ఇలిటరసీ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ సమయంలో వాటర్స్ ఏం చేస్తారు? ఎమ్మెల్యేకి ఎవరికి ఓటితే ఓటేస్తారో ఎంపీ కూడా వాళ్ళకే ఓటేయడం అనేటువంటి జరుగుతుంది. అంతేగాని పలానా ఎమ్మెల్యేకి ఓటేయడం వల్ల నాకు ఇదవుతుంది, లేదు కేంద్రంలో ఈ పార్టీ అధికారంలోకి వస్తే నాకు బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే నాకు చాలా మంచి జరుగుతుంది. అండ్ వేరాజ్ ఎంపీ ఓటు అనేటటువంటిది నేను భారతీయ జనతా పార్టీకి కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీల నేషనల్ పార్టీకి ఓటేస్తే మాకు సెంటర్ నుంచి నిధులు రావడం కానీ ఇవన్నీ జరుగుతుంది అని చెప్పి పీపుల్ అంతగా ఆలోచించే పరిస్థితుల్లో ఉన్నారా? పొలిటికల్ ఇలిటరసీ అనేటటువంటిది భారతదేశంలో చాలా ఎక్కువ. సో ఎమ్మెల్యే టీఆర్ఎస్కి వేస్తే ఎంపీ కూడా టీఆర్ఎస్కి వేస్తారు, ఎమ్మెల్యే బీజేపీకి వేస్తే ఎంపీ కూడా బీజేపీకి వేస్తారు, ఎమ్మెల్యే కాంగ్రెస్కి వేస్తే ఎంపీ కూడా కాంగ్రెస్కి వేయడం అనేటువంటిది జరుగుతుంది. సో వాటర్ బిహేవియర్ ఏదైతే ఉందో దాని మీద ఇంపాక్ట్ పడడం అనేటువంటిది జరుగుతుంది. అది కూడా ఒక ఇంపార్టెంట్ కన్సర్న్ కింద మనం ఆలోచించాలి. అండ్ నౌ ఇఫ్ యూ లుక్ ఎట్ సమ్ కాన్స్టిట్యూషన్ అండ్ లీగల్ రిక్వైర్మెంట్స్ టు ఇంప్లిమెంట్ దిస్ వన్ నేషన్ ఎలక్షన్ ఆర్ సైమల్టేనియస్ ఎలక్షన్స్, ఆర్టికల్ 83 ఏదైతే ఉందో అది తప్పకుండా అమెండ్ చేయబడాలి. లోక్సభ టెన్యూర్కి సంబంధించినటువంటి ఆర్టికల్ 172 అనేటటువంటిది అమెండ్ చేయబడాలి. ఆర్టికల్ 356 ప్రెసిడెంట్ రూల్ డ్యూరేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా కావాల్సినటువంటి సవరణలు అనేటువంటివి తీసుకురావాలి. అండ్ దాంతోపాటు రాష్ట్రాల యొక్క కన్సెన్సస్ కూడా తీసుకోవడం అవసరం. ఎందుకంటే వన్ ఎలక్షన్ తీసుకురావాలి అంటే రాష్ట్రాల్లో లెజిస్లేటివ్ హౌసెస్ ఏవైతే ఉంటే వాటిని డిజాల్వ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, రైట్? ఎలక్షన్ సైకిల్స్ అలైన్ చేయాలంటే. సో అది కూడా చాలా కష్టం, ఎందుకంటే అన్ని బీజేపీ రూల్ చేస్తున్నటువంటి రాష్ట్రాలే ఉన్నాయా? లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్ ఒప్పుకోవచ్చు, కేరళ ఒప్పుకోవచ్చు, తమిళనాడు ఒప్పుకోకపోవచ్చు, తెలంగాణ ఒప్పుకోకపోవచ్చు, ఇజంట్ ఇట్? అండ్ దాంతోపాటు రిక్వైర్స్ అప్రూవల్ బై 2/3 మెజారిటీ ఇన్ పార్లమెంట్లో 2/3 మెజారిటీ తప్పకుండా బిల్స్కి రావాలి.
అండ్ అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్స్ యాక్సెప్ట్ చేస్తున్నట్టు రాటిఫై చేయాలి, వన్ నేషన్ ఎలక్షన్ యాక్సెప్ట్ చేస్తున్నట్టు తెలియపరచాలి. ఇది కూడా ఒక సీరియస్ కన్సర్న్, ఇంప్రాక్టికల్ ఇష్యూగా మనం చెప్పొచ్చమ్మా. సో ఇన్ ఆర్డర్ టు లుక్ ఇన్ టు ఆల్ ద ఛాలెంజెస్ పోజ్డ్ బై దిస్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్, హై లెవెల్ కమిటీ చైర్డ్ బై ఫార్మర్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ దాన్ని కన్స్టిట్యూట్ చేయడం అనేది జరిగింది టు అసెస్ ఆర్ ఎవాల్యుయేట్ ద ఫీజిబిలిటీ ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్. సో మరి రామ్నాథ్ కోవింద్ ప్యానల్ కమిటీ ఎలాంటి రికమెండేషన్స్తో ముందుకు వచ్చింది? రిక్వైర్డ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనేటటువంటి చేయాలని చెప్పింది. ఫస్ట్ ఆర్టికల్ 83 క్లాజ్ 2 అమెండ్ చేయాలి, ఆర్టికల్ 172 క్లాజ్ 1 అమెండ్ చేయాలి, ఆర్టికల్ 356 ఏదైతే ఉందో దీన్ని అమెండ్ చేయాలి టు అలైన్ ఎలక్షన్ సైకిల్స్. అండ్ దాంతోపాటు ద టర్మ్స్ ఆఫ్ అసెంబ్లీస్ అండ్ లోక్సభ ఫిక్స్డ్గా ఉండాలి, అన్లెస్ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ అనేటటువంటి అరైజ్ అయితే తప్ప రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏవైతే ఉంటే కూలిపోయేటటువంటి పరిస్థితులు ఉండకూడదు అని చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి 2 phases కండక్ట్ చేయాలి. అప్పుడు మనకు మ్యాన్ పవర్ అనేటటువంటి సరిపోతుంది, సెక్యూరిటీ ఫోర్సెస్ సరిపోతారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది కూడా సరిపోతుంది. ఫేజ్ 1లో ఎలక్షన్స్ ఫర్ లోక్సభ అండ్ సమ్ స్టేట్ అసెంబ్లీస్ జరగాలి. ఫేజ్ 2లో రిమైనింగ్ స్టేట్ అసెంబ్లీస్ అండ్ దాంతోపాటు ఆల్ ద లోకల్ బాడీస్కి ఎన్నికలు జరగాలని చెప్పి రామ్నాథ్ కోవింద్ కమిటీ ప్యానల్ ఏదైతే ఉందో సజెషన్ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని విరివిగా వాడాలి, విస్తృతంగా వాడాలి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్, ఈవీఎంస్ అండ్ వీవీప్యాట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రోల్అవుట్ చేయాలి. టెక్నాలజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంథన్ చేయాలి టు హ్యాండిల్ లార్జ్ స్కేల్ సైమల్టేనియస్ ఎలక్షన్స్. అండ్ దాంతోపాటు ఎర్లీ రెజల్యూషన్స్ ఏదైతే ఉందో ఆ ప్రాబ్లమ్ని గవర్నమెంట్స్ కూర్చొని అడ్రస్ చేయాలి. ఒక గవర్నమెంట్ తన టెన్యూర్ ముందే డిజాల్వ్ చేస్తే ద నెక్స్ట్ గవర్నమెంట్ విల్ సర్వ్ ఓన్లీ ద రిమైండర్ ఆఫ్ ద ఒరిజినల్ టర్మ్ టు మెయింటైన్ సింక్రనైజేషన్. అర్థమైందా? ఒకవేళ ఒక ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ 2027లో డిజాల్వ్ చేస్తాము టు అలైన్ ఆర్ టు గివ్ అవర్ సపోర్ట్ విత్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నారనుకోండి, దాని నెక్స్ట్ వచ్చేటటువంటి గవర్నమెంట్ 2027 నుంచి 2029 వరకు మాత్రమే పని అనేటువంటిది జరపాలి. అర్థమైంది? అంతవరకు మాత్రమే పవర్లో అనేటటువంటిది ఉండాలి. ఫ్రీక్వెంట్ ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేయాలని కూడా, ఎలిమినేట్ చేయాలని కూడా మనకి రామ్నాథ్ కోవింద్ ప్యానల్ చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు సెంటర్ అండ్ స్టేట్స్ మధ్య వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి కాన్సెప్ట్ రోల్అవుట్ చేయడానికి కోఆపరేషన్ అనేటువంటిది బెటర్గా ఉండాలి. పొలిటికల్ కాన్సెన్సస్ అనేటటువంటిది వెరీ ఇంపార్టెంట్. మెజారిటీ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్స్ రాటిఫై చేయడం అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి రామ్నాథ్ కోవింద్ ప్యానల్ ఏదైతే ఉందో డిఫరెంట్ ఛాలెంజెస్ని అడ్రస్ చేస్తూ ఈ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందమ్మా. రైట్? సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ద కాన్సెప్ట్ అండ్ ద ఛాలెంజెస్ ఇన్ ఫేవర్ ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఛాలెంజెస్ అగెన్స్ట్ వన్ నేషన్ ఎలక్షన్స్, ఇవన్నీ డీటెయిల్గా మీకు అర్థమని అనుకుంటున్నాను. అండ్ డూ యూ థింక్ యూ గెట్ దిస్ కాన్సెప్చువల్ క్లారిటీ ఎనీవేర్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ? నెవర్. ఆల్వేస్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో త్రూ ఎగ్జాంపుల్స్, ప్రాక్టికల్ సినారియోస్తో మనం అర్థం చేసుకున్నప్పుడు వేటిని మనం మెమరైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. రేషనల్గా, లాజికల్గా డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అర్థం చేసుకునేటప్పుడు మీరు ఎగ్జామ్లో డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. మంచి మెయిన్స్ ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫ్రేమ్ చేయగలుగుతారు. ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నేను ఏం చేస్తాను అంటే ఒక యూపీఎస్సీ మెయిన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్ మీకు ఇస్తాను, వీలైతే దాన్ని అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి అమ్మా. సో లుక్ ఎట్ దిస్ యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్. Simultaneous elections are practiced in various countries across the world. Discuss the feasibility of adopting this model in India, considering its large population, socio-cultural diversity, federal structure. Support your arguments with suitable examples. మీరు ఏవైతే ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి ఇద్దాం అనుకుంటున్నారో, ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్, ఆర్గ్యుమెంట్స్ ఎగెనెస్ట్, దానికి ఎగ్జాంపుల్స్ అనేటువంటి ప్రాపర్గా ప్రొవైడ్ చేయాలి. చాలామంది ఇలాంటి క్వశ్చన్స్కి జనరిక్ ఎగ్జాంపుల్స్ అనేవి ఇస్తారు, కానీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయి వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్ని కోట్ చేస్తూ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ నేను ఏ విధంగా అయితే మీకు టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇచ్చానో, సో ఆ విధంగా మీరు మీ ఆన్సర్లో ఇంక్లూడ్ చేస్తే దట్ విల్ బి ఎ బెటర్ ఆన్సర్. రైట్? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ద కాన్సెప్ట్ ఆఫ్ వన్ నేషన్ ఎలక్షన్ మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ టాపిక్ని డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి అమ్మా. ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియాస్ ఫార్మర్ అటెంప్ట్స్ ఎట్ మినరల్ డిప్లొమసీ, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ appeared in the Hindu newspaper today, relevant to GS paper 3 of our examination, ఎకానమీ అండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఆర్టికల్, GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా. దిస్ ఆర్టికల్ వాజ్ యాక్చువల్లీ ఆథర్డ్ బై మిస్టర్ అభిషేక్ శర్మ, a research assistant with the Observer Research Foundation Strategic Studies Program. సో ఈ ఆర్టికల్ మీకు కాంప్రహెన్సివ్గా అర్థం కావాలంటే మీకు మినరల్ డిప్లొమసీ అంటే ఏంటో అర్థం కావాలి. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అటెన్షన్ పేజెస్ వినండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇండియా విల్ బీ ఇన్ ద ఫేస్ ఆఫ్ డెమోగ్రఫిక్ డివిడెండ్ టిల్ 2049. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెమోగ్రఫిక్ డివిడెండ్? డివిడెండ్ అంటే లాభం అని చెప్పి అర్థం. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏంటి? ద బూన్ ఆర్ ప్రాఫిట్ అసోసియేటెడ్ విత్ డెమోగ్రఫీ, ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ నేషన్స్ పాపులేషన్.
రైట్. సో ఎప్పుడు ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ సినారియోలో ఒక కంట్రీ వస్తుంది, వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిపెండెంట్ పాపులేషన్ కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు ఒక కంట్రీ డెమోగ్రఫిక్ డివిడెండ్లోకి అడుగు పెడుతుంది. వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది, వర్క్ అండ్ కంట్రిబ్యూట్ టు ద ప్రాస్పెరిటీ ఆఫ్ ద నేషన్, ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్. అండ్ వాళ్ళ మీద ఆధారపడినటువంటి డిపెండెంట్స్ తక్కువ ఉన్నారనుకోండి, చిల్డ్రన్ కానీ ఎల్డర్లీ పీపుల్ కానీ, వాళ్ళ మనీని ఏం చేస్తారు, ఇన్వెస్ట్ చేస్తారు. సో ఫర్దర్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో సాధ్యపడడం అనేటువంటిది జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, వర్కింగ్ ఏజ్ పాపులేషన్ మాత్రం ఉంటే సరిపోతుందా, వాళ్ళందరికీ జాబ్స్ ఉండాలి కదా. సో ఉద్యోగాలు కల్పించడానికి ప్రభుత్వం ఏం చేయాలి, ఆల్మోస్ట్ ఆల్ ద సన్షైన్ సెక్టార్స్, గ్రోయింగ్ సెక్టార్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జరపాలి. సో అందుకే ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఏదైతే ఉందో దాని మీద ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది. అండ్ దాంతోపాటు ఐటీ సర్వీస్ సెక్టార్ ఏదైతే ఉందో అది కూడా మనకి ఇంపార్టెంట్ బూన్ కాబట్టి ఐటీ సెక్టార్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. మన యొక్క టెక్నాలజికల్ క్యాపబిలిటీస్ ఏవైతే ఉంటాయో, టెక్నాలజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఇంప్రూవ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకు, టు క్రియేట్ ఏ ఫేవరబుల్ ఎకోసిస్టమ్ ఫర్ ద సినారియో ఆఫ్ డెమోగ్రఫిక్ డివిడెండ్ దట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ టిల్ 2049. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. రైట్. అయితే యాజ్ ఎ నేషన్ మనం సర్వీస్ సెక్టార్ కంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటున్నాం. ఎందుకు, వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఉన్నప్పటికీ వాళ్ళందరూ టెక్నాలజికలీ సౌండ్ ఉంటారా, ఇంటెలిజెన్షియల్ కాంపిటెన్స్తో వాళ్ళు ఉంటారా, ఉండే ప్రసక్తే లేదు. రైట్. మనకి లిటరసీ రేట్స్ ఇంకా ఆశించినంత స్థాయిలో లేకపోవడం వల్ల సో మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. అందుకే రీసెంట్గా గవర్నమెంట్ పిఎల్ఐ స్కీమ్స్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అని కానీ, సెమీ కండక్టర్ పాలసీస్ కానీ ఇలాంటివి తీసుకురావాలని చెప్పి అనుకుంటుంది. మరి ఈ పాలసీస్ అన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ కావాలి అంటే ఏం ఇంపార్టెంట్, రా మెటీరియల్స్ ఇంపార్టెంట్. ఆ రా మెటీరియల్స్ ఏంటి, క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉంటాయో, జస్ట్ లైక్ లిథియం, థోరియం, కోబల్ట్ అండ్ అదర్ రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో, మినరల్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా చాలా అవసరం. మరి ఇండియా ఈ క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్కువగా ఎవరి మీద డిపెండ్ అవుతుంది, చైనా మీద ఎక్కువగా డిపెండ్ అవుతుంది. చైనా నుంచి మనం చాలా పెద్ద ఎత్తున వీటిని ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం. అందుకే మనం నెంబర్స్ చూస్తే ఇండియాకి చాలా వరకు ట్రేడ్ డెఫిసిట్ ఉంటుంది విత్ చైనా. అంటే చైనా మనకి ఎక్స్పోర్ట్ చేయడం ఎక్కువగా, అండ్ ఇండియా చైనాకి ఎక్స్పోర్ట్ చేయడం ఏదైతే ఉందో అవి తక్కువగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. బట్ నేను ఎన్నోసార్లు చెప్పినట్టుగా వీఆర్ లివింగ్ ఇన్ ఎ వరల్డ్ ఆఫ్ ర్యాపిడ్ చేంజ్ ఇన్ టూ థింగ్స్. వన్ ఈస్ జియోపాలిటిక్స్, ప్రపంచ రాజకీయాలు, రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారుతూ ఉన్నాయి. ఎప్పుడు ఎవరు ఫ్రెండో ఎవరు శత్రువు అవుతారో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, ర్యాపిడ్ చేంజ్ ఇన్ క్లైమేట్ యాజ్ వెల్. క్లైమేట్ చేంజ్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ ఇష్యూ కింద మనం చెప్పొచ్చు, అవునా. సో చైనా మీద దిస్ రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఆర్ దిస్ క్రిటికల్ మినరల్స్ కోసం ఎక్కువగా డిపెండ్ అవ్వడం సరికాదు. అది ఒక స్ట్రాటజిక్ కన్సర్న్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఏదైనా వార్ లైక్ సిచ్యువేషన్, డిస్టర్బెన్స్, క్రైసిస్, కాన్ఫ్లిక్ట్, స్టాండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనేటువంటి వచ్చినాయి అనుకోండి, చైనా ఇండియాకి తను పంపించేటటువంటి క్రిటికల్ మినరల్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటి ఆపేసింది అనుకోండి, మన యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ఏవైతే క్రిటికల్ మినరల్స్ మీద డిపెండ్ అవుతున్నాయో, సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, ఇవన్నీ వాటి ఆపరేషన్స్ ఆపేయాల్సి వస్తుంది. సో ఫర్దర్గా ఇండియాస్ ఎకనామిక్ డెవలప్మెంట్ మీద, ఎకనామిక్ ఆస్పిరేషన్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం అనేది ఉంటుంది. అందుకే ఇండియా ఏం చేస్తుంది, టు ట్యాకిల్ దిస్ పర్టిక్యులర్ ఛాలెంజ్ వీ కేమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ మినరల్ డిప్లొమసీ. సో మినరల్ డిప్లొమసీ అనేటువంటి ఒక సొల్యూషన్ కింద మనం భావించామన్నమాట, టు అవాయిడ్, టు ఎలిమినేట్ ఓవర్ డిపెండెన్స్ ఆన్ చైనా ఫర్ దీస్ రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఆర్ క్రిటికల్ మినరల్స్. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ మినరల్ డిప్లొమసీ? యూజింగ్ డిప్లొమాటిక్ ఛానల్స్, యూజింగ్ డిప్లొమాటిక్ ప్లాట్ఫామ్స్, using diplomatic institutions or using diplomatic forums to serve our immediate interest, that is acquiring critical minerals from countries other than China. చైనా కాకుండా వేరే దేశాల నుంచి క్రిటికల్ మినరల్స్ అనేటటువంటి ఇంపోర్ట్ చేసుకోవడానికి మనం డిప్లొమసీని ఉపయోగించామనుకోండి, దౌత్య సంబంధాలు ఏవైతే ఉంటే వాటిని ఉపయోగించామనుకోండి, దాన్ని మినరల్ డిప్లొమసీగా చెప్తాం. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిప్లొమసీ, సాఫ్ట్వేర్ డిప్లొమసీ అనేది ఉంటుంది, ఉల్ఫ్ వారియర్ డిప్లొమసీ అనేది ఉంటుంది, వ్యాక్సిన్ డిప్లొమసీ, డీప్ పాకెట్ డిప్లొమసీ, కాన్ఫ్లిక్ట్ డిప్లొమసీ, ఇలాంటివి చాలా చాలా ఉంటాయి. అందులో ఈ మినరల్ డిప్లొమసీ ఒకటి. డిప్లొమసీని ఉపయోగించుకొని వేరే దేశాలతో మనకు ఉన్నటువంటి సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించుకొని మనకు కావాల్సినటువంటి ఇంట్రెస్ట్ మనం సర్వ్ చేసుకోవడాన్ని మనం ఒక సిగ్నిఫికెంట్ సొల్యూషన్గా భావిస్తూ ఉన్నాం అనమాట. సో బై బైపాసింగ్ చైనా, ఇండియా వాంట్స్ టు ఇంపోర్ట్స్ ఇట్స్ క్రిటికల్ మినరల్స్, ఇండియా వాంట్స్ టు ఇంపోర్ట్ ద రేర్ ఎర్త్ మినరల్స్ ఫ్రమ్ అదర్ నేషన్స్ అన్నట్టు. అర్థమైందా? సో ఇండియా ఈ విషయంలో చాలా స్ట్రాంగ్గా తన అటెంప్ట్స్తో ముందుకు రావడం అనేది జరుగుతుంది. ఆ విషయంగా మనకి ఈ ఆర్టికల్ హిందూలో ఎపీర్ అవ్వడం అనేది జరిగింది. మనం ఏం చేద్దాం, ఎవ్రీథింగ్ దట్ యూ నీడ్ టు నో అబౌట్ మినరల్ డిప్లొమసీ. ఫర్ ఎగ్జాంపుల్, ద నీడ్ ఫర్ మినరల్ డిప్లొమసీ,
ఈ రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ మినరల్ డిప్లొమసీ, అసోసియేటెడ్ ఛాలెంజెస్, ఇవన్నీ కూడా దిస్ పర్టికులర్ ఆర్టికల్లో భాగంగా మనం కాంప్రహెన్సివ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు చాలా చక్కగా దిస్ పర్టికులర్ ఆర్టికల్ అర్థమవుతుంది, వినండి అన్న. సో ఇఫ్ యు లుక్ అట్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్, మనం రీసెంట్గా ఒక ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ పెట్టుకున్నాం. ఏంటి? టు ఎక్స్పాండ్ ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టెక్నాలజికల్ క్యాపబిలిటీస్. ఎందుకంటే టు లివరేజ్ ద ఫేజ్ ఆఫ్ డెమోక్రటిక్ డివిడెంట్ దట్ వీ విల్ బీ ఇన్ టిల్ 2049. సో మరి ఈ టెక్నాలజికల్ క్యాపబిలిటీస్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని ఎక్స్పాండ్ చేయాలంటే మనం క్రిటికల్ మినరల్స్ మీద ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుంది. లిథియం, కోబాల్ట్ అండ్ రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయి వాటి మీద. ఇండియా వీటి కోసం ఎక్కువగా చైనా మీద డిపెండ్ అవుతుందన్నమాట ఫర్ క్రిటికల్ మినరల్స్. దానివల్ల మనకి ఫ్యూచర్లో స్ట్రాటజిక్ వల్నరబిలిటీస్ కారణమయ్యే, ఒక స్ట్రాటజిక్ కన్సర్న్స్కి కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఒక రిఫ్ట్ ఆర్ వార్ లైక్ సిచ్యువేషన్ ఎదురైనప్పుడు చైనా తన ఎక్స్పోర్ట్స్ అనేటటువంటి ఆపేస్తే మన డొమెస్టిక్ ఇండస్ట్రీస్ మీద ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి వీ నీడ్ టు డైవర్సిఫై ఆర్ ఇంపోర్ట్స్. మనం ఓన్లీ చైనా నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్స్ అనేటటువంటి కూడా డైవర్స్ చేసుకుంటే పొద్దున్న ఏదైనా ఒక సిచ్యువేషన్ అరైజ్ అయ్యి చైనా తన ఎక్స్పోర్ట్స్ క్రిటికల్ మినరల్స్ ఎక్స్పోర్ట్ చేయడం ఆపేస్తే మనం అదర్ కంట్రీస్ నుంచి స్ట్రీమ్ లైన్ చేయొచ్చు. టు అడ్రస్ దిస్ ఛాలెంజ్, ఇండియా స్టార్టెడ్ ఎంగేజింగ్ ఇన్ మినరల్ డిప్లొమసీ త్రూ బైలేటరల్ అగ్రిమెంట్స్. చెప్పాను కదా, వేరు వేరు దేశాలతో మనం అగ్రిమెంట్ సైన్ చేస్తున్నాం. జాయింట్ వెంచర్స్ ఏవైతే ఉంటాయో స్టార్ట్ చేస్తున్నాం. గ్లోబల్ పార్ట్నర్షిప్స్ ఏవైతే ఉంటాయో వాటితో మనం ముందుకు వస్తూ ఉన్నాం. రైట్? సో నౌ లెట్ us అండర్స్టాండ్ ద నీడ్ ఫర్ మినరల్ డిప్లొమసీ. నౌ లెట్ us లుక్ ఎట్ ద నీడ్ ఫర్ మినరల్ డిప్లొమసీ ఇన్ ఇండియా. స్ట్రాటజిక్ కన్సర్న్స్ అనేవి తగ్గుతాయి. చైనా మీద ఓవర్ డిపెండెన్స్ అనేటటువంటి తగ్గితే నేషనల్ సెక్యూరిటీ అనేటటువంటి సాధ్యపడుతుంది. ఎకనామిక్ స్టెబిలిటీ అనేటువంటిది కూడా సాధ్యపడుతుంది. ఫ్యూచర్లో ఎకనామిక్ షార్ట్ కమింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం పర్ఫెక్ట్గా ట్యాకిల్ చేయగలుగుతాం. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని సపోర్ట్ చేయడం. దీస్ క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో దే వెరీ ఎసెన్షియల్. ఎలక్ట్రానిక్స్, రెన్యూబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్, వీటిలో ఇండియా ఈవీ పాలసీతో ముందుకు వచ్చింది, సెమీ కండక్టర్ పాలసీతో ముందుకు వచ్చింది. వీటన్నిటికీ క్రిటికల్ మినరల్స్ అవసరం కాబట్టి సో క్రిటికల్ మినరల్స్ యొక్క ఇంపోర్ట్స్ని డైవర్సిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. సప్లై చైన్ రెసిలియన్స్ ఒకటి. ఇండియా నీడ్స్ టు స్టేబుల్ అండ్ డైవర్సిఫైడ్ సప్లై ఆఫ్ మినరల్స్. చెప్పాను కదా, ఒక కంట్రీ మీద ఆధారపడితే ఏవైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ కంట్రీ క్రిటికల్ మినరల్స్ ని సప్లై చేయడం ఆపేస్తే మన డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ఏవైతే ఫెయిల్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. గ్లోబల్ మార్కెట్లో మన ఇన్కాంపిటేటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చైనా ఒకళ్ళు ఆపేస్తుంది అనుకోండి, మనం ఏం చేస్తాం, వేరే కంట్రీస్ నుంచి ఎక్కువ ఇచ్చి కొనుక్కోవాల్సి వస్తుంది. ఒకవేళ క్రిటికల్ మినరల్స్ని ఎక్కువ ఇచ్చి కొనుక్కున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ వెహికల్ తయారు చేసే ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ ఆ ఎలక్ట్రిక్ వెహికల్ కాస్ట్ కూడా పెంచాల్సి వస్తుంది. సో గ్లోబల్ మార్కెట్లో మన యొక్క ప్రొడక్ట్స్ ఇన్కాంపిటెంట్గా మారడం అనేటటువంటిది జరుగుతుంది. సో గ్లోబల్ డిస్రప్షన్స్కి మనం కూడా ఒక విక్టిమ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. జియో స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ కూడా. మినరల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటి కోసం చైనాతో కాకుండా వేరే వాళ్ళ మీద మనం డిపెండ్ అయ్యామనుకోండి, ఇండో పసిఫిక్ రీజియన్లో ఇండియా యొక్క పొజిషన్ ఏదైతే ఉందో అది బెటర్ అవ్వడం అనేది జరుగుతుంది. గ్లోబల్ ట్రేడ్ పార్ట్నర్షిప్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్కి ఫర్దర్గా బూస్ట్ ఇస్తాయి. సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్. ఇండియాస్ లాంగ్ టర్మ్ గోల్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్. ఎప్పటి నుంచో మనం ఆత్మనిర్భర్ భారత్ అనే కలను కన్నాం, దాన్ని రియలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ వైపు అడుగులు వేస్తున్నాం. అండ్ క్లైమేట్ చేంజ్కి సంబంధించి కూడా మనం చాలా ప్లెడ్జ్తో ముందుకు వచ్చాం. ఆల్మోస్ట్ ఆల్ ద గ్లోబల్ సౌత్ డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయి, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఏవైతే ఉంటాయి, మరి ముఖ్యంగా వాటికి వాయిస్గా లేకపోతే వాళ్ళ యొక్క లీడర్గా మనం ఇవాల్వ్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నాం. సో అలాంటి పొజిషన్లో ఉండే ఇండియా వన్ ఆఫ్ ఇట్స్ రైవల్ అయినటువంటి చైనా మీద ఒక సిగ్నిఫికెంట్ క్రిటికల్ మినరల్ ఏదైతే ఉందో దానికోసం డిపెండ్ అవ్వడం అనేటటువంటిది ఒక స్ట్రాటజిక్ కన్సర్న్ అవుతుంది. సో సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్ సాధ్యపడాలి అంటే వీ నీడ్ టు డైవర్సిఫై ఆర్ మినరల్ ఇంపోర్ట్స్ అమ్మ. సో మరి దీస్ జాయింట్ వెంచర్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం, వాటిని ఏర్పాటు చేయడం కోసం, అగ్రిమెంట్స్ కోసం ఏం చేశారు, కాబిల్ అనేటటువంటి ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇట్స్ జాయింట్ వెంచర్ కంపెనీ ఎస్టాబ్లిష్ ఇన్ 2019. ఎవరెవరు ఎస్టాబ్లిష్ చేశారు? నేషనల్ అల్యూమినియం కంపెనీ, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్, మినరల్ ఎక్స్ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్. 3 PSUs పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కలిపి దిస్ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్ ఆర్ జాయింట్ వెంచర్ని తీసుకురావడం అనేది జరిగింది. ఆబ్జెక్టివ్ ఏంటి? టు సెక్యూర్ ఏ కన్సిస్టెంట్ సప్లై ఆఫ్ క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ మినరల్స్ త్రూ ఎక్విజిషన్స్. డిఫరెంట్ ప్రాజెక్ట్స్ని అక్వైర్ చేసుకోవడం, జాయింట్ వెంచర్స్ చేపట్టడం ఫర్ ద ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ దిస్ క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ మినరల్స్. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ విత్ రిసోర్స్ రిచ్ కంట్రీస్. ఎక్కడైతే క్రిటికల్ మినరల్స్ ఎక్కువగా ఉన్నాయో దోస్ కంట్రీస్తో అగ్రిమెంట్స్, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ అనేటటువంటివి చేసుకోవడం, ట్రేడ్ రిలేషన్స్ అనేటటువంటివి కూడా చేసుకోవడం. ఇది దీని యొక్క ఆబ్జెక్టివ్. సో మరి ఇండియాస్ మినరల్ డిప్లొమసీని ఎక్స్పాండ్ చేయడంలో కాబిల్ యొక్క రోల్ ఏంటి? బైలేటరల్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫస్ట్ ఫెసిలిటేట్ చేయడం, రిసోర్స్ రిచ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో వాటితో ఎంగేజ్ అయ్యి మినరల్ సప్లైస్ ఏవైతే ఉంటాయో వాటిని స్టెబిలైజ్ చేయడం. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్, మినరల్ అసెట్స్ ఓవర్సీస్లో ఎక్కడైతే ఉన్నాయో వాటిని అక్వైర్ చేసుకోవడం, లేకపోతే వాటి యొక్క ప్రాసెసింగ్కి పెట్టుబడులు అనేటువంటివి పెట్టడం. స్ట్రెంథనింగ్ సప్లై చైన్స్, స్టెబిలిటీ అండ్ డైవర్సిఫికేషన్ ఆఫ్ క్రిటికల్ మినరల్ సప్లై ఏదైతే ఉందో దాన్ని ఎన్షూర్ చేయడం.
ప్రైవేట్ సెక్టార్ సపోర్ట్ కూడా ఇండియన్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అట్రాక్ట్ చేయడం టు యాక్సెస్ న్యూ మినరల్స్. అండ్ దాంతోపాటు రెడ్యూసింగ్ ఇంపోర్ట్ డిపెండెన్స్. ఇండియా అనేటటువంటి సెల్ఫ్ రిలయంట్గా మారాలి మినరల్ సెక్టార్లో. ఆ విధంగా ఇండియాలో ఉన్నటువంటి రిసోర్సెస్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఏవైతే ఉన్నాయో అక్కడే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు అనేటటువంటి చేయడం. సో ఈ పర్టికులర్ ఆబ్జెక్టివ్తోనే కొన్ని కీ డెవలప్మెంట్స్తో ముందుకు రావడం అనేది జరిగింది. బైలేటరల్ ఎంగేజ్మెంట్స్, ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి మనం చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అర్జెంటీనాతో జనవరి 2024లో $25 మిలియన్ వర్త్ అగ్రిమెంట్ అనేటువంటిది లిథియం ఎక్స్ప్లోరేషన్ కోసం మనం చేసుకోవడం అనేది జరిగింది. బొలియాకు చెందినటువంటి వైఎల్బి అనే కంపెనీతో కూడా అదానీ ప్రైవేట్ లిమిటెడ్ అగ్రిమెంట్ సైన్ చేయడం అనేది జరిగింది. ఇండియా కజకిస్తాన్ జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని చేపట్టడం అనేది జరిగింది. టైటానియం ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. మల్టీలేటరల్ ఫోరమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇండియా వెల్కమ్ చేయడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఐపెఫ్, ఇండియా పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ. దాంతోపాటు మన ఫ్రెండ్లీ నేషన్స్తో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జపాన్, యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియాతో మనం మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా సైన్ చేయడం అనేది జరిగింది. అండ్ ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్మెంట్ యాజ్ వెల్. అదానీ లాంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి మినరల్ సప్లై చైన్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో చాలా ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి, చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇండియన్ గవర్నమెంట్ వెల్కమ్ చేస్తూ ఉంది. అండ్ దాంతోపాటు రీజనల్ ఫోకస్, లాటిన్ అమెరికా రిసోర్స్ రీజియన్ ఫర్ క్రిటికల్ మినరల్స్ కాబట్టి అర్జెంటీనా, బొలీవియా అండ్ చిలీ లాంటి కంట్రీస్తో లిథియం ఎక్స్ప్లోరేషన్కి మనం కొలాబరేట్ అవుతున్నాం. సెంట్రల్ ఏషియన్ రీజియన్లో కజకిస్తాన్తో కొలాబరేట్ అవ్వడం అనేది జరిగింది. ఆఫ్రికాలో కూడా మినరల్ అసెట్స్ని ఎక్స్ప్లోర్ చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా కొత్త పార్ట్నర్షిప్స్ అనేటువంటి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, ఎస్పెషల్లీ వెస్టర్న్ ఆఫ్రికా ఏదైతే ఉందో అది. అండ్ దాంతోపాటు ఎంఓఈస్, చాలా మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేస్తున్నాం యూరోపియన్ యూనియన్తో. క్రిటికల్ మినరల్స్ సంబంధించినటువంటి కోఆపరేషన్ స్ట్రెంథన్ చేయడానికి అగ్రిమెంట్స్ ఎంఓయూ సైన్ చేయడం అనేటువంటిది కూడా జరిగిందమ్మా. సో నౌ లెట్ us look at some important associated challenges. ఒక సప్లై చైన్ స్ట్రాటజీ అనేటటువంటిది మనకి లేకపోవడం, క్లియర్ రోడ్ మ్యాప్ అనేటటువంటిది లేకపోవడం టు ఎన్షోర్ స్టేబుల్ క్రిటికల్ మినరల్ సప్లై చైన్స్. ప్రైవేట్ సెక్టార్ కన్స్ట్రెయింట్స్ యాజ్ వెల్. ఓన్లీ అదానీ లాంటి కంపెనీస్ మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నాయి కానీ చాలా వరకు ఇండియా ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అంత పార్టిసిపేట్ చేయట్లేదు. అండ్ వాళ్ళకి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కెపాసిటీ కూడా లేదు కంపేర్ టు గ్లోబల్ కాంపిటీటర్స్. అండ్ పాలసీ అండ్ డిప్లొమాటిక్ గ్యాప్స్, డెసిషన్ మేకింగ్ చాలా స్లోగా ఉండడం, ఒక స్ట్రాటజిక్ క్లారిటీ అనేటటువంటిది కూడా గవర్నమెంట్స్కి లేకపోవడం కూడా ఒక డిలే కారణం అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఫ్రెండో తెలియదు, ఎప్పుడు ఎవరు శత్రువో తెలియదు. ఇప్పుడు రష్యా వైపు మనం కంప్లీట్గా ఉన్నాం అనుకోండి, దట్ ఈస్ ఫైన్. లేకపోతే యూఎస్ వైపు కంప్లీట్గా ఉన్నాం అనుకోండి, దట్ ఈస్ ఫైన్. మనం ఎవరిని హట్ చేయలేనటువంటి పొజిషన్లో ఉండడం కూడా మనం డిఫరెంట్ కంట్రీస్తో అగ్రిమెంట్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇనిషియేటివ్స్ డిలే అవుతున్నాయి. గ్లోబల్ కాంపిటీషన్ కూడా చైనా లాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మినరల్ డిప్లొమసీని డామినేట్ చేస్తూ ఉన్నాయి త్రూ ఫాస్టర్ అండ్ మోర్ ఎక్స్టెన్సివ్ ఇన్వెస్ట్మెంట్స్. చాలా కంట్రీస్లో, ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్లో చాలా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ చేపడుతుంది చైనా. టెక్నాలజికల్ షార్ట్ కమింగ్స్ యాజ్ వెల్. మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కూడా లేకపోవడం ఫర్ ఎక్స్ప్లోరేషన్, ఎక్స్ట్రాక్షన్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్. అండ్ హౌ ఇండియా ప్లాన్స్ టు ఓవర్కమ్ దీస్ ఛాలెంజెస్ కొద్ది నిమిషాల్లో మాట్లాడదాం, వినండి. సో నౌ లెట్ us look at the way forward. ఒక ప్రాపర్ క్రిటికల్ మినరల్ స్ట్రాటజీ ఏదైతే ఉందో దాంతో ఇండియా ముందుకు రావాలి టు రెడ్యూస్ వల్నరబిలిటీస్ ఆల్ స్ట్రాటజిక్ కన్సర్న్స్. ఇంక్రీజింగ్ డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ ఇంకా ఫాస్ట్గా, ర్యాపిడ్గా జరుగుతూ ఉండాలి. బైలేటరల్ అండ్ మల్టీలేటరల్ పార్ట్నర్షిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని పెద్ద ఎత్తున ముందుకు తీసుకురావాలి. ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎన్షోర్ చేయాలి. ఆల్ ద ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎంకరేజ్ చేయాలి టు ఇన్వెస్ట్ ఇన్ ఓవర్సీస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ఎక్విజిషన్స్. ఏవైతే కంట్రీస్ ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నాయో వాళ్ళకి ప్రాపర్ రీబేట్స్ కానీ ఇన్సెంటివ్స్ కానీ ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేయాలి. టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, ఇండిజినస్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రమోట్ చేయాలి. అప్పుడే మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రాసెసింగ్ ఏదైతే ఉందో అది ఫాస్ట్ అవుతుంది మన ఇండియాలో. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎన్హాన్స్ చేయాలి. రిసోర్సెస్ రీజియన్స్ లైక్ లాటిన్ అమెరికా, ఆఫ్రికా, సెంట్రల్ ఏషియా వాటి మీద ఎక్కువ ఫోకస్ అనేటువంటిది పెట్టాలి. జపాన్, యూరోపియన్ యూనియన్, సౌత్ కొరియా అండ్ ఆస్ట్రేలియా లాంటి ఇంపార్టెంట్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ మైండెడ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని లివరేజ్ చేసుకోవాలి. వాళ్ళ నుంచి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అలవాటు చేసుకోవడం, టెక్నాలజీ షేరింగ్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రీమ్లైన్ చేసే ప్రయత్నం అనేటువంటి చేయాలి. పాలసీ రిఫార్మ్స్ కూడా తీసుకురావాలి. మన డొమెస్టిక్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ స్ట్రాటజీస్కి అనుగుణంగా ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీగా ఉండాలన్నమాట. సో అప్పుడే గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇండియాకి తీసుకురాగలుగుతాం. అండ్ క్రిటికల్ మినరల్ సెక్టార్ ఏదైతే ఉందో దీనిలో ఇండియా సెల్ఫ్ సఫిషియెంట్గా ఆత్మనిర్భర్ని అచీవ్ చేయడం అనేటువంటిది జరుగుతుందమ్మా. క్లారిటీ వచ్చిందా? అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వెరీ ఇంపార్టెంట్ ది ఎగ్జామ్ పర్స్పెక్టివ్, ద ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ మినరల్ డిప్లొమసీ మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. అటెన్షన్ పేజెస్ వినాలమ్మా. ఈ రోజు ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి లెట్స్ టాక్ అబౌట్ వన్ క్యాండిడేట్ మల్టిపుల్ కాన్స్టిట్యుయెన్సీస్. One of the most important articles again with respect to GS paper 2 polity and governance కి సంబంధించినటువంటి ఆర్టికల్. This article was actually authored by Santosh Kumar Das and Santosh Kumar Panda.
And this Santosh Dio is arguing that if one person, one vote is the core democratic principle of voters, it should be one candidate, one constituency for politicians. This is one of the most important issues that we actually అబ్జర్వ్ ఇన్ ద ఎలక్టోరల్ డెమోక్రటిక్ సెటప్ ఆఫ్ ఇండియా. మనం చాలాసార్లు చూస్తాం ఒక పర్టికులర్ పొలిటీషియన్ మల్టిపుల్ కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి పోటీ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ 2019లో ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కళ్యాణ్ చూడండి, ఆయన బోత్ భీమవరంలోను అండ్ గాజువాకలోను రెండు కాన్స్టిట్యుయెన్సీస్, రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడం అనేటువంటిది జరిగింది. ఈవెన్ మనం తెలంగాణలో చూస్తే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రెండు కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి, ఒకటి సిద్దిపేట నుంచి, రెండు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయడం అనేటువంటిది జరిగింది రీసెంట్గా జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్లో భాగంగా. అవునా? మరి దిస్ వెరీ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, దిస్ వెరీ ఫినామినన్ ఏదైతే ఉందో, దాన్ని అపోజ్ చేస్తూ ఉన్నారు మన ఆథర్స్. వన్ క్యాండిడేట్ మల్టిపుల్ కాన్స్టిట్యుయెన్సీస్ ఏదైతే ఉందో, ఇట్స్ ఎ ఛాలెంజ్ టు డెమోక్రటికల్ ఇన్స్టిట్యూషన్స్, ఇట్ థ్రెటన్స్ డెమోక్రటికల్ ఇన్స్టిట్యూషన్స్ అనే విధంగా మన ఆథర్స్ చెప్పడం అనేటువంటిది జరిగింది. సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ లెట్ us delve deep into this particular issue. మన ఆథర్స్ ఎక్స్పోజ్ చేసినటువంటి వేరియస్ కన్సర్న్స్, ఛాలెంజెస్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి, ఇలాంటి చాలా విషయాలతో చాలా ఇన్సైట్ఫుల్గా ఉంటుంది డిస్కషన్. జాగ్రత్తగా వినండి అమ్మా. ఇఫ్ యూ లుక్ ఎట్ ద కాన్స్టిట్యూషనల్ లీగల్ బ్యాక్గ్రౌండ్ విత్ రెస్పెక్ట్ టు వన్ పర్సన్ మల్టిపుల్ కాన్స్టిట్యుయెన్సీస్ లీగల్ ప్రొవిజన్స్ చూస్తే, ఇనిషియల్గా ఇండియాలో ఒక వ్యక్తి ఎన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో, ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలనడానికి ఎటువంటి లిమిట్ అనేటటువంటిది లేదు. బట్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆఫ్ 1951కి 1996లో తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్ ఏం చెప్తుంది అంటే, ఇట్ లిమిటెడ్ ద నెంబర్ టు 2 కాన్స్టిట్యుయెన్సీస్. అంటే ఒక వ్యక్తి 2 నియోజకవర్గాల నుంచి మాత్రమే పోటీ చేయొచ్చు అనే పరిమితిని విధించడం అనేటువంటి జరిగింది. సో ఇప్పుడు క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో చాలామంది 2 కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి పోటీ చేస్తూ ఉంటారు టు సెక్యూర్ దేర్ పొలిటికల్ ఫ్యూచర్. ఎందుకంటే ఒక పర్టికులర్ నియోజకవర్గం నుంచి ఓడిపోతే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు మీద ఇంపాక్ట్ పడుతుందేమో అని చెప్పి ఎలా అయినా విన్ అవ్వాలి అనే ఉద్దేశంతో 2 నియోజకవర్గాల నుంచి ప్యారలల్గా వాళ్ళు పోటీ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాకపోతే దిస్ పర్టికులర్ ఫినామినన్, వన్ క్యాండిడేట్ మల్టిపుల్ కాన్స్టిట్యుయెన్సీస్ అనే ఫినామినన్ ద్వారా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫినాన్షియల్ కాస్ట్ అండ్ రిసోర్స్ వేస్టేజ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్యాండిడేట్ మల్టిపుల్ కాన్స్టిట్యుయెన్సీస్లో పోటీ చేశారనుకోండి, రెండింటి దగ్గర గెలిచారనుకోండి, ఆయన ఏం చేయాలి? ఒక కాన్స్టిట్యుయెన్సీని గివప్ చేయాలి బై రిజైనింగ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ పోస్ట్. సో ఆయన రాజీనామా చేస్తే ఆ పర్టికులర్ సీట్ వేకెంట్ అవుతుంది. వేకెంట్ అయినప్పుడు ఏం చేస్తారు? బై ఎలక్షన్స్ ఏవైతే, ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో కండక్ట్ చేస్తారు. మరి గవర్నమెంట్ ఆ ఉప ఎన్నికలు, ఎలక్షన్ కమిషన్ బై ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి కొంత డబ్బు ఖర్చు అవ్వడం అనేటువంటి జరుగుతుందా లేదా? సో పబ్లిక్ ఎక్స్చెకర్ మీద చాలా కాస్ట్ అనేటువంటిది పడడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2014 జనరల్ ఎలక్షన్స్లో మొత్తం 8,370 crores ఆఫ్ రూపీస్ ఖర్చు అవ్వడం అనేటువంటి జరిగింది. తర్వాత జరిగినటువంటి బై ఎలక్షన్స్కి ఇంకా ఎక్కువ ఖర్చు అవ్వడం అనేటువంటిది జరిగింది. అర్థమైందా? సో బై ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి అరౌండ్ 130 crore ఎలక్షన్ కమిషన్కి పడతా ఉంటే పబ్లిక్ ఎక్స్చెకర్ మీద భారం, ప్రెజర్ పడే అవకాశం ఉంటుంది. సో దీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, దీస్ లెజిస్లేటర్స్ ఎవరైతే ఉన్నారో, రేపు పొద్దున్న గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత దే నీడ్ టు యాక్ట్ యాజ్ ద కస్టోడియన్స్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్చెకర్. సో గవర్నమెంట్ ఫండ్స్ని కాపాడడం మాత్రమే వీళ్ళ యొక్క బాధ్యత. సో అలాంటిది పోయి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి తంతుకి కారణం అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఫినాన్షియల్ అండ్ రిసోర్స్ వేస్టేజ్ ఏదైతే ఉందో అది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్, గవర్నెన్స్ డిసెప్షన్ యాజ్ వెల్. బై ఎలక్షన్స్ కంటిన్యూస్గా ఫ్రీక్వెంట్గా కండక్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? గవర్నెన్స్ డిస్రప్షన్స్, పాలసీ మేకింగ్లో డిస్రప్షన్స్ అనేటువంటి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైతే సీట్, ఏ కాన్స్టిట్యుయెన్సీ సీట్ అయితే ఖాళీ అవుతుందో ఆ కాన్స్టిట్యుయెన్సీకి కొన్ని ఇంపార్టెంట్ క్రిటికల్ ఇష్యూస్ అనేటువంటి ఉంటాయి. మరి ఆ ఇష్యూస్ని ఎగ్జిక్యూటివ్ దృష్టిలోకి తీసుకువెళ్ళడానికి ఎమ్మెల్యే వేకెంట్గా ఉంటే, ఆ సీటే లేకపోతే పీపుల్ యొక్క ఆస్పిరేషన్స్ ఫుల్ఫిల్ అవుతాయా? దెన్ హూ విల్ బి అట్ ద డిసడ్వాంటేజ్? ద పీపుల్ ఫ్రమ్ దట్ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీ విల్ బి అట్ డిసడ్వాంటేజ్, ఇస్ంట్ ఇట్? అండ్ బై ఎలక్షన్స్ వల్ల మళ్ళీ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటి ఎలక్షన్ కోడ్ అనేది తీసుకొస్తారు. దాని కారణంగా ఆ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీలో డెవలప్మెంట్ వర్క్ ఆగిపోతుంది. గవర్నమెంట్ స్కీమ్స్ డెలివరీ ఏదైతే ఉందో దానికి కూడా డిలే అవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఇది కూడా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ. వాటర్ బిట్రేయల్ అండ్ డిసెన్ఫ్రాంచైజ్మెంట్ అమ్మ, ఇది కూడా ఒక కారణం. ఓటర్స్ మా తరపున మమ్మల్ని రూల్ చేయాలని చెప్పి ఒక రిప్రజెంటేటివ్ని ఎన్నుకుంటారు, విత్ ట్రస్ట్ అండ్ ఎక్స్పెక్టేషన్స్తో ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. కానీ నువ్వు గెలిచిన తర్వాత వేరే కాన్స్టిట్యుయెన్సీలో కూడా గెలిచాను అనేటటువంటి పేరుతో నువ్వు ఒక సీట్ని వేకెంట్ చేస్తే క్యాండిడేట్ యొక్క అకౌంటబిలిటీ టు ఓటర్స్ అండర్మైన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈచ్ లెజిస్లేటర్ విల్ బి అకౌంటబుల్ టు ద పీపుల్ ఆఫ్ హిస్ కాన్స్టిట్యుయెన్సీ, ఇస్ంట్ ఇట్? జవాబుదారీతనం ఏదైతే అండర్మైన్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ డెమోక్రసీ అదే అండర్మైన్ అవ్వడం అనేది జరుగుతుంది. ద డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ అండ్ ట్రస్ట్ ఏదైతే ఉందో అది కూడా అండర్మైన్ అయ్యే, డైల్యూట్ అయ్యే అవకాశం అనేటువంటిది ఉంటుంది. సో పీపుల్, డెమోక్రసీ అంటే ఏంటి? పీపుల్ యొక్క మ్యాండేట్ ప్రకారం ప్రభుత్వాలు అనేటువంటిది ఎన్నికవ్వడం. ప్రజలు ఒక వ్యక్తి కోటేసి అతను మా ఎమ్మెల్యేగా ఉంటే బాగుంటుంది, మా రిప్రజెంటేటివ్గా ఉంటే బాగుంటుంది అని కోరుకున్నప్పుడు నువ్వు ఆ సీట్ని వేకేట్ చేసి ఏం చేస్తున్నావు? పీపుల్ యొక్క ట్రస్ట్ని,
పీపుల్ నీ మీద వాళ్ళ రిప్రజెంటేటివ్స్గా ఎన్నుకోవడం వెనక పీపుల్ నీ మీద పెట్టినటువంటి నమ్మకాన్ని నువ్వు వమ్ము చేయడం అనేటటువంటి జరుగుతుంది. అవునా కాదా? ఇది కూడా ఒక సీరియస్ కన్సర్న్. అండ్ ఫేవరింగ్ పొలిటికల్ ఎలీట్స్ యాజ్ వెల్. ఇక్కడ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మల్టిపుల్ కాన్స్టిట్యుయెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎవరు పోటీ చేయగలుగుతారు? వెల్దీ క్యాండిడేట్స్, లేకపోతే మేజర్ పార్టీస్, ఎక్కువ ఫండింగ్ వచ్చే పార్టీస్ చెందినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో, గ్రేటర్ రిసోర్సెస్ ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే పోటీ చేయగలుగుతారు. స్మాలర్ అండ్ రీజనల్ పార్టీస్ లేకపోతే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ వీళ్ళు 2 కాన్స్టిట్యూషన్స్ పోటీ చేయగలుగుతారా? వాళ్ళకి రిసోర్సెస్ ఉంటాయి, అంత డబ్బు ఉంటుందా? క్యాంపెయినింగ్కి వీటన్నిటికీ ఉండడం అనేటటువంటి జరగదు. సో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, పొలిటికల్ పార్టీస్ మధ్య లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేకపోతే అది నిజంగా డెమోక్రసీ ఏదైతే ఉందో దాన్ని అప్హోల్డ్ చేయడం అనేది కుదురుతుందా? కుదరడం అనేటువంటి జరగదు. దే ఆర్ యాక్చువల్లీ మ్యానిపులేటింగ్ ద ఓటర్స్ బిహేవియర్గా మనం చెప్పొచ్చమ్మా. అవునా కాదా? అండ్ వి క్లోజ్లీ లుక్ ఎట్ సమ్ ఇంటర్నేషనల్ ప్రాక్టీసెస్. పాకిస్తాన్ విషయానికి వస్తే పాకిస్తాన్ కాన్స్టిట్యూషన్ ఎలా చేస్తుంది? మల్టిపుల్ సీట్స్ నుంచి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పోటీ చేయడం, బట్ మ్యాండేట్స్ వెకేటింగ్ అదర్. జస్ట్ లైక్ ఇండియా, ఒక దగ్గర గెలిచిన తర్వాత నువ్వు ఇంకో దగ్గర తప్పకుండా వెకేట్ చేయాలి సీట్ని, సో దట్ బై ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు. బంగ్లాదేశ్లో కూడా మొదట్లో 5 కాన్స్టిట్యూన్సీస్ నుంచి కంటెస్ట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పుడు దాన్ని 3కి పరిమితం చేయడం అనేది జరిగింది. యూకేలో, యునైటెడ్ కింగ్డమ్లో మనం చూస్తే మల్టిపుల్ కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి పోటీ చేయడాన్ని 1983 నుంచి ప్రొహిబిట్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే లోకల్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎన్షోర్ చేసేందుకు, డెమోక్రటిక్ ఐడియల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అప్హోల్డ్ చేసేందుకు. యూరోప్లో చాలా వరకు యూరోపియన్ డెమోక్రటిక్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అక్కడ ద ప్రాక్టీస్ ఆఫ్ కంటెస్టింగ్ ఫ్రమ్ మల్టిపుల్ కాన్స్టిట్యుయెన్సీస్ ఏవైతే ఉంటాయో ప్రాక్టీస్ని ప్రొహిబిట్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే రీజనల్ అకౌంటబిలిటీ ఏదైతే ఉందో దాన్ని ఎన్షోర్ చేసేందుకు, అన్నెసరీ ఎలక్షన్స్ అండ్ ఫర్దర్ కాస్ట్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించేందుకు. ఇక్కడ కొన్ని ఎథికల్ అండ్ డెమోక్రటిక్ కన్సర్న్స్ ఉన్నాయి అని చెప్పి మన ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఏంటవి? 1 పర్సన్కి 1 ఓటే ఉంటుందని చెప్తున్నారు. ఒక వ్యక్తి ఒక కాన్స్టిట్యుయెన్సీలోనే ఒక ఓటు వేయగలుగుతాడు కదా. దిస్ ఎ కోర్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్ దట్ ఎన్షోర్స్ ఫెయిర్నెస్ అండ్ అకౌంటబిలిటీ కదా. మరి రాజకీయ నాయకులకి ఎందుకు ఒక క్యాండిడేట్ మల్టిపుల్ కాన్స్టిట్యుయెన్సీస్లో పోటీ చేసే అవకాశం అనేటువంటి కల్పిస్తున్నారు? ఓటర్కి హక్కు లేనప్పుడు, నువ్వు ఓటర్ రైట్స్ని అండర్మైన్ చేస్తూ ఉన్నప్పుడు, నువ్వు పొలిటికల్ లీడర్స్కి ఆ రకమైనటువంటి రైట్ అలా ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ డెమోక్రసీ ఫర్ ద పీపుల్. ఎలక్షన్స్ పబ్లిక్ ఇంట్రెస్ట్ని సర్వ్ చేయడానికి ఎలక్షన్స్ కండక్ట్ చేయబడాలి. పర్సనల్ పొలిటికల్ సెక్యూరిటీ, పీపుల్ పొలిటికల్ లీడర్స్ యొక్క పొలిటికల్ ఫ్యూచర్ ఏదైతే ఉందో దాన్ని సేఫ్ గార్డ్ చేసేందుకు ఎలక్షన్స్ కండక్ట్ చేయడం సరికాదు, అది సరైన ప్రిన్సిపల్ కాదు. ద ట్రూ ఎథోస్, ద ట్రూ స్పిరిట్ ఆఫ్ డెమోక్రటిక్ ఎలక్షన్స్ ఇక్కడ అండర్మైన్ అవ్వడం అనేది జరుగుతుంది, అర్థం చేసుకోలేకపోవడం అనేది జరుగుతుందని చెప్పి మన ఆథర్స్ అభిప్రాయపడుతున్నారు. అండ్ మన ఆథర్స్ సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఆర్ ఛాలెంజెస్ని ఎక్స్పోజ్ చేయడంతో పాటు కొన్ని సొల్యూషన్ రికమెండేషన్స్తో కూడా ముందుకు రావడం అనేది జరిగింది. ఫస్ట్ వన్, ఫినాన్షియల్ డిటరెన్స్ అమ్మ. ఎవరైతే 2 కాన్స్టిట్యుయెన్సీస్లో పోటీ చేస్తారో వాళ్ళ మీద పెనాల్టీస్ కానీ లేకపోతే ఫైన్స్ కానీ ఎక్కువ వేయాలి. సో ఆ డబ్బు ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ బై ఎలక్షన్స్కి అయ్యేటటువంటి కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని రికవర్ చేయడానికి ఉపయోగపడాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఏం ప్రపోజ్ చేసింది? ఇంపోజింగ్ ద ఫినాన్షియల్ బర్డెన్ ఆఫ్ బై ఎలక్షన్స్ అండ్ క్యాండిడేట్స్ వెకేటింగ్ సీట్స్. ఎవరైతే సీట్స్ని వెకేట్ చేస్తారో వాళ్ళే ఎలక్షన్స్, బై ఎలక్షన్కి అయ్యే ఖర్చు పెట్టుకోవాలి అనే ప్రపోజల్తో ముందుకు వచ్చినప్పటికీ బట్ ఇట్ ఈస్ ఫార్ ఫ్రమ్ రియాలిటీ. లెజిస్లేటివ్ అమెండ్మెంట్, ఆర్పీ యాక్ట్లో అమెండ్మెంట్ కూడా జరపాలి. టు రెస్ట్రిక్ట్ క్యాండిడేట్స్ టు కంటెస్టింగ్ ఫ్రమ్ 1 కాన్స్టిట్యుయెన్సీ ఓన్లీ. ఒక కాన్స్టిట్యుయెన్సీ నుంచి వాళ్ళు పోటీ చేసే విధంగా అమెండ్మెంట్ సవరణ అనేటువంటి చేయాలి. ఫిక్స్డ్ బై ఎలక్షన్ టైం లైన్స్ అనే ఉండాలి. అంటే ఎప్పుడు పడితే అప్పుడు సీట్ని వెకేట్ చేసడం కాకుండా 6 months మినిమం టైం ఫ్రేమ్ అనేటువంటిది ఉండాలన్నమాట. సో 6 months తర్వాత మాత్రమే బై ఎలక్షన్ కండక్ట్ చేస్తాము అనే విధంగా ప్రపోజల్ ఏదైతే ఉందో తీసుకురావాలి. అప్పుడే గవర్నెన్స్లో డిస్రప్షన్ ఏదైతే ఉందో అది తగ్గుముఖం పడడం అనేది జరుగుతుంది. ఎథికల్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఇంపార్టెంట్. పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో దే షుడ్ వాలంటరీలీ అడాప్ట్ 1 candidate 1 కాన్స్టిట్యుయెన్సీ నామ్ టు స్ట్రెంథెన్ డెమోక్రటిక్ వాల్యూస్. ప్రజాస్వామ్య విలువలు ఏవైతే ఉంటాయో కాపాడేందుకు పొలిటికల్ పార్టీస్ కూడా స్వచ్ఛందంగా ముందుకు రావాలి. వాళ్ళకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ని ఒక కాన్స్టిట్యుయెన్సీ నుంచే, ఒక నియోజకవర్గం నుంచే పోటీ చేసే విధంగా వాళ్ళ ఇంటర్నల్ నామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని రూపొందించాలమ్మా. క్లారిటీ వచ్చిందా? దిస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ డిబేట్ వల్ల ఇది కంప్లీట్గా ఇదైంది, కానీ లేకపోతే ఈవెన్ 1 candidate మల్టిపుల్ కాన్స్టిట్యుయెన్సీస్ ఏదైతే ఉందో ఇది కూడా ఒక సీరియస్ డిబేట్ కింద మనం అర్థం చేసుకోవచ్చు. బికాజ్ ఇట్ థ్రెటన్స్ ద వెరీ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్, డెమోక్రటిక్ ఫౌండేషన్స్ అనే విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. గవర్నెన్స్ టాపిక్ నుంచి ఒక మెయిన్స్ క్వశ్చన్ కూడా దిస్ పర్టికులర్ టాపిక్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చమ్మా. ఓకేనా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో దిస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ దిస్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. ప్రతిరోజు ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ ఫాలో అవ్వండి. చాలా చక్కగా మనం చాలా ఆర్టికల్స్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. చాలా వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ప్రతిరోజు తీసుకొని డీటెయిల్గా కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తున్నాం. మన ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ అండ్ దాంతోపాటు యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ క్విజ్ పేరుతో వెంకట్ సార్ చేస్తున్నటువంటి సెషన్స్ ఇవి మీరు ఫాలో అవ్వగలిగితే
కరెంట్ అఫైర్స్ చాలా కాంప్రహెన్సివ్గా బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మీరు కవర్ చేయగలుగుతారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. అందరికీ మన క్లాస్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మరి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.